ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కోరారు. స్థానిక రోటరీ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ పాఠశాల భోజనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుందని తెలిపారు. విద్యార్థులతో మమేకమై విద్యా ప్రమాణాలు పరిశీలించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఇచ్చారా, పాఠ్యపుస్తకాలు అందించారా, పాఠ్యాంశాలు జరుగుతున్నాయా, మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉందా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని, పిల్లలకు తప్పనిసరిగా చదవటం, రాయటం, బేసిక్ మ్యాథ్స్ రావాలని సూచించారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి చదవడంతో పాటు క్రీడలు, వ్యాయామం అవసరమని గుర్తించిన కలెక్టర్ పిల్లలకు పాఠశాలలో సరైన గ్రౌండ్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.